అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిషా ఛానల్. నిన్న నేను ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి కిచెన్లో. ఇది వాల్పేపర్ లాంటిది, అది వచ్చిందనమాట. నైటే పేస్ట్ చేసేసాను, మార్నింగ్ కల్లా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఈ బాస్కెట్ కూడా పెట్టుకున్నానండి, చాకులు అవి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. అయితే నైటే క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత స్నాక్స్ తీసుకొచ్చారు. స్నాక్స్ కూడా పిల్లలకి అలా ఉంచేస్తే బాగోదు కదా అని చెప్పి ఇగోండి ప్లాస్టిక్ డబ్బాల్లో వేస్తున్నాను అనమాట. అంటే అవి మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నానండి. ఆ చాక్ అవిని అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే నేను అవి ఒకసారి స్క్రీన్ మీద పెడతాను. లేదు అంటే ఆల్రెడీ మీషోలో మనకి ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి నేను ఆఫర్లో పెట్టుకున్నాను. ఇక్కడ అవి జంతికలు ఎక్కువైపోయినాయి అనమాట. డబ్బా క్లోజ్ చేయడానికి మూత పట్టట్లేదు, అందుకని చెప్పి కొన్ని తీసేసాను. తర్వాత ఇంకా మార్నింగ్ లేవగానే మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుంది కదండి. అక్కడ మళ్ళీ మొదలెట్టాను, కిచెన్లోకి వచ్చాను. సరే మనం ఈలోపు పూజకి వెళ్ళే లోపల చపాతీ పిండి కలిపేసి పెట్టేసుకుంటే చపాతీ పిండి బాగా నానుతుంది కదా, మనకి చపాతీలు కూడా బాగా వస్తాయి కదా అన్న ఉద్దేశంతో నేను చపాతీల పిండి నానబెడుతున్నానండి. బాగా నానబెట్టుకుంటే చపాతీలు అంత బాగా వస్తాయండి. ఇది మా అమ్మమ్మగారు చెప్పిన టిప్పు, మా అమ్మమ్మగారు చెప్పేవారు. అది నేను ఎక్కువ పాటిస్తాను అనమాట. తర్వాత చపాతీ పిండి కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే ఒక స్పూన్ ఇంకా మెత్తగా వస్తాయి. నేను వేయలేదు, ఎవరైనా ట్రై చేయండి. తర్వాత సరే ఇక్కడికి అయిపోయింది, పూజ దగ్గరికి వచ్చేసాను. మనం పూజ అండి ఇంత చిన్నదా అంత పెద్దదా అని కాదండి. అమ్మవారు అందరిలో చూసేది మన భక్తి శ్రద్ధల్ని మాత్రమే. సో ఉన్నంతలో మనం ఇంత నైవేద్యం పెట్టామా, ఇలాంటి చీర పెట్టామా అనేది చూస్తారో లేదో తెలియదండి. మనం మనస్ఫూర్తిగా చేస్తున్నావా లేదా అనేది మాత్రమే చూస్తారని నా అభిప్రాయం. ఇదిగోండి ఈరోజు శనివారం కదా అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారికి 2 పిండి దీపాలు కూడా పెట్టుకున్నాను. అంటే కుదిరినప్పుడు అలా పెట్టుకుంటానండి, నాకు అవ్వింది కాబట్టి పెట్టుకున్నాను. పర్టికులర్గా ఇదే చెయ్యాలని కాదు, మన మనసుకి కుదరాలి, టైం కుదరాలి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసుకి కూడా ఆ ఆలోచన రావాలి. ఈరోజు అన్నీ చేయాలన్న ఆలోచన వచ్చింది, అలా కల్పించుకొని వాళ్ళు చేయించుకుంటారండి మన చేత, మన చేతుల్లో లేదు. తర్వాత ఇదిగోండి తులసి మొక్క దగ్గర పూజ కూడా చేసేసుకున్నాను. కుంకుమ బొట్టులతో అదే గంధంతో పూజ అనేది ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి ఇచ్చుకోవాలి, మనస్ఫూర్తిగా హారతి ఇచ్చుకుంటే ఇంకా ఇక్కడతో పూజా విధానం అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా బాగా అనిపిస్తుందండి నాకు ఇలా దీపపు ఆ వెలుగులో అలా చూసుకుంటే. ఇవాళ యాపిల్ మాత్రమే పెట్టాను నైవేద్యం, నాకు అదే కుదిరింది పాపతోని. మరి నా వరకు నేను చెప్తున్నానండి. తర్వాత నైవేద్యం అయిపోయింది కాబట్టి ఇంకా హారతి ఇచ్చేసుకుంటే ఇక్కడతో పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాలి. సో టిఫిన్ సెక్షన్ మొదలెట్టాలండి. ఇక్కడ ఇగో కర్రీ చేద్దామని చెప్పి పచ్చిశనగపప్పు, కొంచెం ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ప్లేట్లో ఆల్రెడీ. అవి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వాటిల్లో వాటర్ పోయాలండి. కొంచెం ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే శనగపిండి వేసుకోవాలి. ఇక్కడ నేను శనగపిండి వేసేటప్పుడు ఒక ట్రిక్ చెప్తానండి. అయితే అది ఈ లోపు అవుతుంది కదా అని చెప్పి ఒక స్టవ్ మీద పక్కన ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను. అంటే చపాతీలు చేద్దాం, ఈ పక్క నుంచి కర్రీ కూడా రెడీ అయిపోతుంది కదా. సరే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను 2 స్పూనుల శనగపిండికి 1 స్పూన్ పెరుగు కలిపి వేస్తాను. ఇలా ఎవరైనా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుందని ఇలా చేస్తాను నేను ఎప్పుడు కూడా. పక్క నుండి ఇంకోండి చపాతీలు కూడా నేను ఆల్రెడీ చేసేసి వాటిని కూడా కాల్ చేసుకుంటున్నాను. అయిపోతే ఇంకా టిఫిన్ కూడా మనకి చపాతీ అండ్ పూరీ కర్రీ రెడీ అయిపోయిందండి. సరే కాఫీ తాగాలనిపించింది, మంచిగా స్ట్రాంగ్గా ఒక కాఫీ అయితే కలిపేసుకొని తాగేసాను ప్రశాంతంగా. ఇప్పుడు గుడికి స్టార్ట్ అవ్వాలి. ఇదిగోండి గుడికి వచ్చేసాను, అమ్మవారిని చూడాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇదే కదండి. తర్వాత అమ్మవారిని కూడా చూశాను. ఇవాళ అమ్మవారు చాలా బాగున్నారండి. ప్రశాంతంగా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను. ఇక్కడేమో బయట అనమాట అండి కుంకుమ పూజ దగ్గర పెట్టిన అమ్మవారు, ఆ అమ్మవారికి కూడా దండం పెట్టుకున్నాను. ఇక్కడతో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి ఐడియాస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ప్రేమతో మీ రాజీ. థ్యాంక్ యూ అండి. మా పాప కూడా మీకు హాయ్ చెప్తుంది.